మంచిది ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చుము అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియులారా, మన విశ్వాసమును, మన భక్తి, మన ఆత్మీయత, మనము దేవుని యందున భయభక్తులు, ఇవన్నీ కూడా మన దేవుని నుండి వచ్చే ఆశీర్వాదానికి కారణం. మనం చేస్తున్న భక్తి ఏది వ్యర్థం కాదు. మనం చూపిస్తున్న విశ్వాసము, మన నమ్మకము, మన ఆత్మీయ జీవితము ఏది వ్యర్థము కాదండి. దావీదు అది నమ్మేవాడు. నాయనా, ఎందుకనంటే దావీదు ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయంలో నాకు న్యాయము తీర్చుమని. న్యాయం చెయ్యి. ఎందుకని? తను నీతిగా యథార్థంగా ఉన్నా కానీ అనేకమైన సమస్యలు వచ్చాయి, అనేకమైన కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఏంటి? తనవారి తను తరుగుతూ ఉండేవారు. తనవారి ఏందే నిందలు, బాధలు, హేళనలు, సమస్యలు, కష్టాలు, ఏంటి శత్రుపు దేశపు రాజులు తరుముతూ ఉండేవారు. ఇవన్నీ వస్తూ ఉండేవి. చూసిన వారు అనుకోవచ్చు దావీదుని చూసి, ఆత్మాన ప్రార్థన అంటున్నాడు, 7 మార్లు దేవుని స్తుతిస్తుంటాడు, 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు గిటారా తీసుకుంటాడు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు. దేవుని ఆరాధిస్తే ఎలా ఉంటున్నాడో కూడా మైమర్చిపోయి దేవుని ఆరాధన చేసేస్తూ ఉంటాడు. ఏంటి? ఎటువంటి రాజు వస్త్రాలు కూడా తీసేసి మామూలుగా యాజకులు వేసుకునే వస్త్రాలు, ఇంపార్టెంట్ లేని వస్త్రాలు వేసుకున్నాడు. పనివారు కూడా ఇలువ ఇవ్వనంత అటువంటి వస్త్రాలు వేసుకొని ఆరాధన చేసేవాడు. ఇంత చేస్తున్నాడు. అయినా ఏం భక్తి, ఏం లోకం, ఏంటి? ఎన్ని సమస్యలతో ఉన్నాడు, ఎన్ని ఇరుకులతో ఉన్నాడు, కష్టాలతో ఉన్నాడు అని అంటూ ఉండొచ్చు. ఆ సమయంలో దావీదు అంటున్నాడు, అయ్యా, నా భక్తి, నా నీతి, నా యథార్థతను బట్టి జనులు ఒకవేళ ఏదో అనుకోవచ్చు, ఎంత భక్తి చేస్తున్నా ఇలాగ వెళ్ళిపోతున్నాడేంటి, ఇలా ఉన్నాడేంటి అని అనుకోవచ్చేమో. కానీ నాయన, నువ్వు న్యాయం మాత్రము తీరుస్తావు, న్యాయం తీరుస్తావు నాయన. నేను చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థనకు, నేను చేసిన ప్రతి విషయానికి తగిన ప్రతిఫలం ఇస్తావు నాయన. ప్రియుడా, నువ్వు చేసిన భక్తి అయినా, ప్రార్థన అయినా, నీ యథార్థత అయినా, నీ విశ్వాసమైనా వ్యర్థము కాదు, దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఒకవేళ నువ్వు సమస్యలో, బాధలో, కష్టాల్లో గుండా వెళుతున్నావు, చూసిన వారు అనుకోవచ్చు, ఒక్కొక్కసారి నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి నేను ఇంత ఇలా బ్రతుకుతూ ఇలా జీవిస్తున్నా కానీ ఏమిటి పరీక్షలు అని ఒక్కోసారి నీకే అయోమయ స్థితి వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రియుడా, న్యాయమే తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. న్యాయకర్త అయిన దేవుడు ఆయన. మన దేవుడు అన్యాయస్తుడే కాదు. మన దేవుడు న్యాయకర్త అయిన దేవుడు, న్యాయం తీర్చేవాడు. ప్రియుడా, మనకి ఏ సమస్య వచ్చినా ప్రార్థన. ఇక్కడ కూడా దావీదు తన శత్రువులు తన మీదకు వస్తున్న వారికి ఎందుకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు యుద్ధానికి వెళుతూ ఉంటే శత్రుదేశపు రాజు అంటాడు, ఆ రాజు కూడా బాగానే ఉంటాడు, అక్కడ వెళుతున్న సైన్యం అంటారు, దావీదు మనతో వస్తున్నాడు, ఒకవేళ అక్కడే మనం ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళుతున్నాం, సౌలుని కానీ పట్టుకోవాలనుకుంటే దావీదు ఏమీ చేయడు. ఒకవేళ దావీదు అటువైపు వెళ్ళిపోయి మనకే విరోధం అయిపోతాడేమో, మన మీదకే తిరగబాటు చేయొచ్చేమో, కాబట్టి దావీదును మనతో యుద్ధానికి తీసుకెళ్ళొద్దు అని ఆ రాజుతో వారు అన్నప్పుడు ఈ విషయం తెలిసి దావీదు ఆపేస్తారు. యుద్ధానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. యుద్ధానికి వెళ్లకుండా ఇంటికి వచ్చేసరికి శత్రువులు ఏం చేస్తారంటే, ఇదే తగిన కాల సమయమని ఈ దావీదుతో ఉన్న అనుచరులందరూ యుద్ధానికి వెళ్ళిన సమయంలో మగవాళ్ళు ఎవరు లేరని వారి ఆడవాళ్ళని, వాళ్ళకి కలిగిన ఆస్తిని, వారి పశు సంపదన అంతా కూడా తీసుకొని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక తెలుసుకున్నారు ఏమిటంటే తమ భార్యలు లేరు, పిల్లలు లేరు, వారి సంపద లేదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ శత్రువులకి మన మీద ఎందుకు పగంటే దావీదు అనే పగొచ్చింది మనకి, కాబట్టి దావీదును రాళ్ళు కొట్టి చంపేద్దాం అనుకున్నారంట. రాళ్ళు వేసి కొట్టి చంపేయాలనుకో.
ఉమ్, 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 ఉమ్. చాలండి. ఎవరిని బట్టి ధైర్యం అండి? తను నమ్మిన దేవుని బట్టి, తను విశ్వసించిన దేవుని బట్టి. తను వాళ్ళకి మేలే చేశాడు, మంచే చేశాడు, ఉపకారమే చేశాడు దావీదు. కానీ కష్టం రాగానే, వారికి బాధ రాగానే అది ఎవరి వల్ల వచ్చిందని వాళ్ళు కోపం వచ్చేసింది? దావీదు వల్లే వచ్చిందని. నువ్వు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారము నీ మీద నింద వేయచ్చు. నీ మంచితనమే వారు అపార్థం చేసుకోవచ్చు. నీ ప్రేమ చూపిస్తున్న ప్రేమనే స్వార్థం చూపించవచ్చు, స్వార్థంగా చూడొచ్చు వాళ్ళు. ఆ ప్రేమలో కూడా ఎదటి వరకు ఎలాగ ఉందంటే స్వార్థం. నువ్వు మంచిగా ఉన్న ఆ మంచితనం ఎలాగుంది వారికి? పిచ్చితనంగా ఉంది. నువ్వు వారికి సహాయం చేస్తున్నా, నువ్వు చేతగానివాడిగా ఉన్నావు, చేతగాని దానిలాగా ఉన్నావు. కానీ అయినప్పటికి కూడాను నీ భక్తిని, నీ యథార్థతను, నీ నీతిని, శ్వాసమును కాపాడుకుంటూ ఉండాలి. ఎన్నో వస్తున్నాయి దావీదు మీదకి. ఎంతగా చేస్తున్నా, మంచి చేస్తున్నా చెడే ఎదురొస్తుంది. సహాయం చేస్తున్నా మంచి జరగట్లేదు. చూసిన వారు కూడా అంటారు, ఇతను పెద్ద గొప్ప భక్తిపరులాగా అస్తమానం ప్రార్థన చేస్తాడు, అయినా అన్ని సమస్యలు, అన్ని కష్టాలే, బాధలే అంటున్నారు. అయినా కానీ దావీదు ఎన్ని వస్తున్నా కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యమో? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దావీదుని రాళ్ళు పెట్టు కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దావీదేమనాలంటే, అన్నలారా, అక్కలారా, ఇలారా, అమ్మలారా, నేను మీకేం ద్రోహం చేశానని నన్ను కొట్టి చంపాలనుకుంటున్నారు? నేనేం నేరం చేయలేదే అని వాడిని అడగాలి, ప్రశ్నించాలి. లేకపోతే బ్రతిమలాడుకోవాలి, లేకపోతే భయపడాలి. కానీ ధైర్యం తెచ్చుకున్నాడండి. తను నమ్మిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియులారా, మన భక్తి ఏమైపోయిందని మీరు కలత చెందొద్దు. నీ భక్తి నీకు ఏం చేయాలి? ధైర్యం పుట్టించాలి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. ఇక్కడ దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుని బట్టి. నువ్వు భక్తిలో దేవుని ఏదో నమ్మకం పెట్టు, ధైర్యం తెచ్చుకో. ఎదురవుతున్న సమస్యలు బట్టి నువ్వు కంగారు పడవద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు. వారిని ప్రశ్నించిన అర్థం చేసుకోరు. అపార్థాలు చేసుకునే లోకం ఇది. ఒకదానికి 10 అర్థాలు చేసుకునే లోకం అయిపోయింది ఏంటి. మనుషులు తెలివితేటలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఒకదాన్ని 10 అర్థాలు చేసుకునే విషయంలో అయిపోతున్నారు. ఒక చిన్న విషయం జరిగితేనే దాన్ని 10 ఇంతలు చెప్తున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి స్టోరీ అంతా మారిపోతుంది. జరిగింది ఒకటి అవుతుంది, విన్నది ఒకటి అవుతుంది, జరిగింది ఒకటి అయిపోతుంది. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి దగ్గరికి వెళ్ళేసరికి మనిషి దగ్గర ఇంకో మాట మారిపోతుంది, ఆ మనిషి దగ్గర నుంచి ఇంకో మాట మారిపోతుంది. అసలు విషయం ఏమిటో మరుగైపోతుంది ఏంటి. ఇలా పరిస్థితులు అయిపోతూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో, పరిస్థితిలో అయ్యో ఏమిటి పరిస్థితి అని భయపడి, బాధపడి, కృంగిపోయి మనం ఏమి చేతకాని వారం అయిపోతాం అంతే. శ్రమదినం మనం కృంగిపోతే చేతకాని వాళ్ళం అయిపోతాం. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. వస్తున్నాయి అనేకమైనవి, కానీ మనం ఏం చేయలేని నిస్సాస్థితి. మనం చేయవలసింది ఒకటే, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలండి. ఏంటి, హన్నా కూడా అత్యంత కోప కారణం బట్టి, ఆ కోప కారణం బట్టి ఇతరులు కొట్టలేదు, తను కొట్టుకోలేదు. అవునా కదా? కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే వాళ్ళు కొట్టేసుకుంటారు. వాళ్ళే దేన్నర గోడ ఉంటూ గోడ కొట్టేసుకుంటారు. లేదనుకోండి ఎదటోళ్ళు కొట్టేస్తారు. ఏమీ లేవనుకోండి పనిముట్లు కొట్టేస్తారు, ఇంట్లో సామానాన్ని కొట్టేస్తారు, ఏది దొరకకపోతే పిల్లలు కొట్టేస్తారు. అంతే కదా? ఇలాగ ఉంటుంది పరిస్థితి. అత్యంత కోప కారణం బట్టి కోపం వస్తాయనంట చాలామంది తమకు తాము హింసించేసుకుంటున్నారు, ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు కోపంలో. ఏం చేస్తున్నారు వారికి అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. కోపం వస్తే అన్న ఏం చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళంట నీళ్లు కుమరించినట్టు కుమరించుకుందంట, ఏడుస్తుందంట దేవుని సన్నిధికి వెళ్ళిపోయి. కోపం వస్తే 2 తలుపులు మూసుకొని వెళ్ళి గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టు. అయితే ఏడ్చేయి. నీకు ఎందుకు కోపం వచ్చిందో, నేను ఎవరు కోపం వచ్చేలా చేస్తారో ఏడ్చే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటి నాయన, నా బ్రతికేంటి నాయన, నా స్థితి ఏమిటి నాయన. తర్వాత ఏం చేసిందంట? దేవుని సన్నిధికి వెళ్ళి తనలో తను మూలుక్కుంటుందంట. కోపం వస్తే చాలామంది ఏం చేస్తారు? మూలుక్కుంటారు. మనుషుల కింద పడే మూలుగులొద్దు ఏంటి, మూలుక్కుంటూ ఉంటారు.
నా బతికేంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి, ఎంత ఎంత పని చేయాలి, పొద్దున్న లేసి నా పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది, ఇంత పని చేసినా నాకు విలువ ఉందా, ఇంట్లో గౌరవం ఉందా, నన్ను ఎవరు గౌరవిస్తున్నారు, నాకు ఎవరు ఇల్లు ఇస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, ఏమొస్తున్నాయి, సనుగుడు గొణుగుడు. ఎవరు పట్టించుకోకపోయినా, ఏది బాధ వచ్చినా, కోపం వచ్చినా, నీ సనుగుడు గొనుగుడు దేవుని దగ్గరే. దేవునికి వెళ్ళి చెప్పుకో నీ బాధ అంతా. నాయనా నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి నాయన, న్యాయం చేసేవాడు నువ్వు నాయన, నేను ఎంత ప్రేమించినా నన్ను ద్వేషిస్తున్నారు, ఎంత సహాయం చేసినా చేతగాని వాళ్ళగానే చూస్తున్నారు నాయన, ఏమిటి నా పరిస్థితి అని దేవుని దగ్గర సడుగుతుందంట, గుణుక్కుంటుందంట. అన్న ప్రేమిడ, మన భక్తి అండి, మన చేసే ప్రార్థన ఎలా ఉండాలండి. మనకి ఏదైనా రాగానే అయ్యో ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది, దేవుడా ఉన్నావా అంటావు. కానీ దేవుని యందు నువ్వు భక్తి జీవితంలో పెంచుకో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ప్రేమిడ, నువ్వు ఆత్మశక్తిని పొందుకోవాలి. ఏదైనా సరే హన్నా తన బాధను తొలగిందంటే, తన దుఃఖ నివారణ అయిందంటే కారణం ఏమిటో తెలుసా, దేవుని సన్నిధిలో తన బాధను ఎలబుచ్చుకుందండి. దావీదుకు వస్తున్న భయాన్ని, దావీదుకు వస్తున్న శ్రమను, దావీదు మీదకు వస్తున్న ప్రాణాపాయం స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు అండి. చెప్పాలంటే దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఎవరిని బట్టి ధైర్యం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రియులారా.